మిస్టర్ బచ్చన్ సినిమా చూసినాం అంటే సినిమా హరీష్ శంకర్ గారు ఒక కొత్తగా తీసిండు, ఒక డిఫరెంట్గా తీసిండు. అంటే ఈ సినిమా ఎట్లుందంటే అవినీతి కోసం తీసిండు. ఒక లవ్ స్టోరీ కాదు, ఒక ఫ్యామిలీ స్టోరీ కాదు. అందరు ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చిందంటే ఒక యాక్షన్ అని, ఒక లవ్ అలాంటి కాకుండా ఒక అవినీతి మీద ఎలా నడుస్తుంది అన్నట్టు ఒక సినిమా తీసిరు. ఒక ఇన్కమ్ ట్యాక్స్ మీద ఒక సినిమా ఒక కథ తీసిండు ఆయన. అంతే ఒక డిఫరెంట్గా తెచ్చిండు హరీష్ శంకర్ గారు. బాగుంది. అంటే హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. కొత్తగా అయినా కొత్త హీరోయిన్ అయినా మంచి భవిష్యత్తు ఉంది ఆమెకి. హీరోయిన్కి ఇక్కడ నుంచి మంచి స్థాయికి వెళ్తుంది ఆమె. డ్యాన్స్ కానీ హీరో గారు బాగా చేసిండు. మేము చెప్పాను జగపతి బాబు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే మన రంగస్వామి యాక్టింగ్ ఎలా చేసిండు జగపతి బాబు, ఈ సినిమాలో మాత్రం ఇచ్చి పడేసిండు జగపతి బాబు గారు. చాలా బాగుంది. కొత్తగా అయినా ఒక డిఫరెంట్ చేసిండు హరీష్ శంకర్ గారు. చాలా మంది అంటారు అంటే ఇంకా బ్లాక్ బస్టర్ కావాలనుకుంటారు. ఆయన తగ్గట్టు సినిమా తీసిండు, ప్రజలు నచ్చినట్టు తీసిండు కాబట్టి సినిమా బాగుంది. ఎక్కడ బోర్ అని లేదు. నాకైతే నచ్చింది అన్న సినిమా. రవితేజ ఫ్యాన్గా చెప్తున్నా, పబ్లిక్కి నచ్చినట్టు తీసిన సినిమా, జనంలో ఏం నడుస్తుందో చూపించిన సినిమా కాబట్టి బాగుంది. ఓకే, జై భరత్ మాతాకి జై. సాంగ్స్ బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది, ప్రతిదీ ఎంజాయ్ చేయొచ్చు. 5కి 4.5. అన్న మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ముఖ్యంగా రవితేజ గారి యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. అంటే ఎంట్రీ నుంచి ఎండింగ్ వరకు మామూలుగా లేదు. స్టోరీ కూడా చాలా డిఫరెంట్ స్టోరీ. అంటే అందరూ రేట్తో కంపేర్ చేయకండి. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ హీరోయిన్ గురించి చెప్పాలి. హీరోయిన్ అయితే మామూలు అందం కాదు. అంటే అసలు సినిమా ఎందుకు చూడాలంటే హీరోయిన్ గారి కోసమైనా చూడవచ్చు, అలా ఉంది సినిమా అయితే. హరీష్ శంకర్ గారి ఆ డైలాగ్స్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, తన మాటలు కానీ నిజంగా వేరే లెవెల్ అనిపించింది నాకైతే. సినిమా ఓవరాల్గా చాలా మంచిగా అనిపించింది. ఇంకోటి అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మన రవితేజ గారి ఇంట్లో, సెకండ్ హాఫ్ మొత్తం జగపతి బాబు గారి ఇంట్లో ఉంటుంది. కానీ మన ఇంట్లో సినిమా చూడాలని చెప్పి హరీష్ శంకర్ గారి సినిమా తీశారనమాట. సినిమా అయితే నిజంగా వేరే లెవెల్ అనిపించింది మిస్టర్ బచ్చన్ సినిమా. సినిమా మొత్తం ఒక డబ్బుల గురించి, ఇన్కమ్ ట్యాక్స్ ఎలా జరుగుతా, రేటు గురించి దాని మీద జరిగింది. సో చూడండి సినిమా, మీకే అర్థమవుతుంది. నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది. మన సత్య గారి కామెడీ ఉంటుంది, మన చెమ్మక్ చంద్ర గారి కామెడీ ఉంటుంది. మామూలు కామెడీ కాదు, వేరే లెవెల్ కామెడీ అనమాట. ఆ క్లైమాక్స్ లో కూడా ఆ ట్విస్ట్ కూడా వేరే లెవెల్ ఉంది. ఫైటింగ్స్ నాకు చాలా బాగుంది. సో చూడండి సినిమా, మీ అందరికి చాలా బాగా నచ్చింది. రేటింగ్ అయితే నేనైతే ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వను. ఎందుకంటే అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు. అంటే మనం ఎవరు చెప్పండి రేటింగ్ ఇవ్వడానికి. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది అంతే. సినిమా పక్కా అందరు చూడాలి సినిమా. థ్యాంక్ యూ. మిస్టర్ బచ్చన్ సినిమా చూడటం జరిగింది. ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ రవితేజ గారి గురించి చెప్పాలి. రవితేజ గారు ఈ సినిమాలో అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా చేశారు. ఈ సినిమా మామూలుగా అయితే ఇది హిందీ రీమేక్ అనమాట. హిందీలో అజయ్ దేవగన్ గారు చేశారు రైడ్ అనే మూవీ. ఆ సినిమాలో హరీష్ శంకర్ గారు ఓ చిన్న పాయింట్ తీసుకున్నారు అంతే. ఏంటి, హీరో అనే అతను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, అతను ఒక పొలిటీషియన్ ఇంట్లో రైడ్ చేస్తాడు. ఆ రైడ్ జరిగితే ఏం జరిగింది అనేది సినిమాని తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే మీకు హరీష్ శంకర్ గారి మార్క్ కనిపించేసిద్ది. ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, గబ్బర్ సింగ్లో ఎలాగైతే ఎంటర్టైన్మెంట్ ఉండిద్దో అలాగే సాంగ్స్ అవ్వచ్చు, హిందీ సాంగ్స్ని లింక్ చేయడం అవ్వచ్చు, అవన్నీ ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది. సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్గా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సీన్లు ప్రతి సినిమాలో కూడా స్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కల్కి సినిమా తీసుకున్నా కూడా క్యారెక్టర్స్ని పరిచయం చేయడము, అలాగే ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళడము, అలాగే RRR సినిమా తీసుకున్నా కూడా ఆ క్యారెక్టర్స్ పరిచయం చేయడము, అలాగే ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళడము, ఆ వరల్డ్ బిల్డింగ్ అంటారు అన్నమాట ఇంగ్లీష్లో, అలా తీసుకెళ్ళడము, ఇలా కొంచెం ఉంటాయి అన్నమాట. అలాగే ఈ సినిమాలో కూడా మిస్టర్ బచ్చన్ సినిమాలో కూడా ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తారు అన్నమాట. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే ఏంటి, ఆ రైడ్లు అంటే ఎలా ఉంటాయి, ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఏం చేస్తారు అనే ప్రపంచంలోకి తీసుకెళ్తారు. అసలు సినిమా అయితే అదిరిపోయింది. అసలు ఒక రకంగా చెప్పాలంటే రవితేజ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. హరీష్ శంకర్ అయితే డైరెక్షన్ అదరగొట్టేశారు. అసలు రైడ్ సినిమాని మార్చిన హరీష్ శంకర్ గారు మార్చిన మార్పులు అయితే అసలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అసలు అద్భుతంగా ఉంది సినిమా. సినిమా అయితే ఓవరాల్ గా చెప్పాలంటే అవుట్ ఆఫ్ 5 3.5 రేటింగ్. రవితేజ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. హరీష్ శంకర్ గారికి కూడా కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. అద్భుతంగా ఉంది సినిమా, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అన్న. మిస్టర్ బచ్చన్ నిజంగా బాగుంది సినిమా. మనకి మిస్టర్ బచ్చన్ ఎందుకు చూడాలి అంటే హరీష్ శంకర్ గారి డైలాగ్స్, అలాగే మన రవితేజ గారి యాటిట్యూడ్, సీన్స్, ఆయన మాడ్యులేషన్, అలాగే హీరోయిన్, అలాగే మన రవితేజ గారు మధ్య మన కెమిస్ట్రీ సీన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఈ సినిమాలో డ్రాబ్యాక్ ఏంటంటే సెకండ్ హాఫ్ అనేది రైడ్ అనేది మొత్తం ఒకే ఇంట్లో జరగడం అనేది అది కొంచెం డ్రాబ్యాక్. అది కాకుండా పక్కన పెడితే మిగతా సినిమా అయితే మాత్రం సూపర్ డూపర్ హిట్ అనమాట. సాంగ్స్ నాకు ఒక 3 సాంగ్స్ బాగా నచ్చాయి. ఆ 3 సాంగ్స్లో రవితేజ గారు నల్లంచి చీర సాంగ్ ఉంటుంది కదా, అది బాగా నచ్చింది. దాంట్లో ఆయన చేసే
డ్యాన్స్ అయితే మాత్రం గోంగూర తోటగడ సినిమాల్లో వేసే స్టెప్స్ ఉంటాయి కదా, దానికన్నా ఎరా తీస్తాడు దీంట్లో. అసలే ఈ సినిమాలో బచ్చన్ ఫ్యాన్గా కంటే వాళ్ళ డాడీ ఫ్యాన్. యాక్చువల్గా వాళ్ళ డాడీ ఫ్యాను, నువ్వు కూడా బచ్చన్లా మారురా అని చెప్పి మారిపిస్తాడు. డైరెక్ట్ ఫ్యాన్ కాదు. కానీ ప్రతి సినిమాలో సాంగ్స్, హిందీ సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి. మొత్తం ఈ సినిమా మ్యూజికల్ ఫెస్ట్ అన్నట్టు తీసుకోవచ్చు. యాక్షన్ విత్ మ్యూజిక్ కంపల్సరీ చూడాలంటాను. యా, మిస్టర్ బచ్చన్ చూశాను నైట్. సో దాంట్లో ఎక్సలెంట్ అని చెప్పుకోవాలంటే ఒక సాంగ్ చాలా బాగుంది. అండ్ మన ఒక సర్ప్రైజ్ ఉంటుంది. డీజే టిల్లు అన్న వస్తాడు. మామూలు అంటే డీజే ఫీవర్ వచ్చేస్తుంది. ఆ డైలాగ్స్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రవితేజ అన్న మాస్ ఎంట్రీ బాగుంటుంది. బట్ ఇంకా హరిశంకర్ గారు ఇంకా అంటే మన హరిశంకర్ గారి రీసెంట్ మూవీ చూసుకుంటే సో ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఎక్కడ కొద్దిగా ఇక్కడ ఒకటే దాని చుట్టూ రైడింగ్ చుట్టే తీసుకురారు. బట్ దాన్ని కూడా కొద్దిగా క్లియర్గా చూపెట్టలేదు అనిపించింది. మళ్ళీ లాస్ట్లో అయితే హాఫ్ అన్ అవర్ ఇంకా పీక్స్ వెళ్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్లో కొద్దిగా డల్ అనిపించింది. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది. తన డాన్స్ కూడా బాగా చేసింది. ఒక మంచి హీరోయిన్ అయితే మనకి ఇంట్రడక్షన్ చేశారు హరిశంకర్ గారు. క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్ వస్తుంది. రవితేజ అన్న నుంచి వాళ్ళ ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది వస్తుంది. మాస్ రెగ్యులర్గా అయితే ఎలా చేశారో అదే చేశారు మాస్. బట్ ఇంకా పర్ఫెక్ట్గా చేయాలనిపించింది. ఇంకా చేయొచ్చు. బట్ అంటే హరిశంకర్ గారి నుంచి అది ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఇప్పుడు రొటీన్ సినిమాలు అందరు తీస్తున్నారు. తను ఒక వెరైటీ మాస్ ఉంటుంది. కొద్దిగా అక్కడ డిసప్పాయింట్ చేస్తుంది. బట్ వాచ్ చేయొచ్చు వన్ టైం. సాంగ్స్ ఒక 2 సాంగ్స్ బాగున్నాయి. కాకపోతే రవితేజ గారు ఎప్పుడు ఏంటని డాన్స్ దీంట్లో వేశారు. ఇంకోటి దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒక సాంగ్ లో వస్తారు. బట్ వాచ్ చేయొచ్చు. స్టోరీ దేని గురించి తిరుగుతుంది అంటారు? అంత రైడ్ గురించే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. ఆ రిఫరెన్స్ బాగా కనిపిస్తుంది మధ్య మధ్యలో. ఆ రిఫరెన్స్ చాలా కనిపిస్తుంది. ఓకే, వన్ టైం వాచ్ మూవీ. థ్యాంక్ యూ. మిస్టర్ బచ్చన్ మూవీ రవితేజ అన్న కంబ్యాక్ మనకి కామెడీ అనిపించింది. దీంట్లో శంకర్ గారు మనకి బలుపు తర్వాత కొంచెం కామెడీ మనకి చూపించారు. అంటే దీంట్లో సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ బాగా హైలైట్ అనిపించాయి. దీంట్లో కొత్త హీరోయిన్ అన్న మనకి బాగా సపోర్టింగ్ గా హీరోయిన్ క్యారెక్టర్ చేసి బాగా రివీల్ చేస్తారు. దాంట్లో కొంచెం అంటే మనకి ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ సర్వీస్ గురించి చూపిస్తారు. ఎక్కువ దాంట్లో ఆ సర్వీసింగ్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ సర్వీస్ ఇంతలా థింక్ చేసి చేస్తారా అన్నట్టుగా బాగా రివీల్ చేస్తారు. దాంట్లో కూడా ఫైట్ సీన్స్ ఉంటాయి. దాంట్లో ఓల్డ్ సాంగ్స్ తో కామెడీ జనరేట్ చేస్తారు. అంటే ఒక 1990లో ఆ టైప్ మనకి స్టైల్ ఉంటుంది రవితేజ గారి స్టైల్. ఆ మూవీ అయితే పర్లేదు భయ్య, చూడొచ్చు కంపల్సరీ మీరు. అండ్ కంబ్యాక్ రవితేజ అదే మిస్టర్ బచ్చన్ మూవీ, శంకర్ గారి మూవీ బాగుంది. డైరెక్షన్ పర్లేదు భయ్య, కామెడీ అంటే డైరెక్షన్ లో మనకి ఎక్కడో లైట్ గా మిస్ అయినట్టు నాకు అయితే అనిపించింది. కానీ పర్లేదు బా, ఓవరాల్ చూసుకుంటే పర్లేదు, బాగుంది. హైలైట్స్ అంటే ఏంటంటే మనం కొంచెం కామెడీ అంటే ఓల్డ్ సాంగ్స్ కామెడీ పెట్టారు. ఆ సాంగ్ అంటే ఆ స్టైల్ మనకి ఎప్పుడు రవితేజ చూడలేదు. ఈ స్టైల్ దీంట్లో ఓల్డ్ సాంగ్స్ తో కూడా ఒక స్టైల్ గా ఒక కామెడీ జనరేట్ చేశారు. అది హైలైట్ అనిపిస్తుంది.